నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేశంలో అక్టోబర్, నవంబర్ మధ్య కోవిడ్ 3వ దశ. సెప్టెంబర్ నాటికి కొత్త రకం పుట్టుకొస్తేనే సాధ్యమని వెల్లడి. దక్షిణాఫ్రికాలో కొత్త రకం కరోనా వేరియంట్తో కలకలం. వ్యాక్సిన్కు లొంగకుండా వేగంగా వ్యాప్తి. విద్యుత్ వినియోగదారులకు సర్దుబాటు షాక్. సెప్టెంబర్ నుంచి 8 నెలల పాటు అదనపు వడ్డన. ఆఫ్ఘన్ నుంచి పూర్తయిన అమెరికా బలగాల తరలింపు. కాబూల్ని వీడేవారిని అడ్డుకోవద్దని తాలిబన్లకు బైడెన్ సూచన. దేశంలో అక్టోబర్, నవంబర్ మధ్య కరోనా 3వ దశ ఉధృతంగా ఉండొచ్చని ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న వైరస్ రకాలకు మించి కొత్త రకం వైరస్లు సెప్టెంబర్ నాటికి బయటపడితేనే ఈ పరిస్థితి వస్తుందని తెలిపారు. 3వ దశ తీవ్రతపై మనీంద్ర నేతృత్వంలోని 3 శాస్త్రవేత్తల బృందం గణిత నమూనా ఆధారంగా వివిధ అంచనాలు రూపొందించింది. 2వ దశ కేసులతో పోలిస్తే 3వ దశ తీవ్రత తక్కువగానే ఉంటుందని, ఒకవేళ ప్రమాదకర వైరస్లు పుట్టుకొస్తే గరిష్టంగా రోజుకు 1,00,000 కేసుల వరకు నమోదవుతాయని వెల్లడించారు. ప్రస్తుతం వైరస్ పునరుత్పత్తి రేటు ఆర్ ఫ్యాక్టర్ 0.89% ఉందన్న శాస్త్రవేత్తలు 1 కంటే తక్కువగా ఉన్నంత వరకు వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉన్నట్లేని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రకంపనలు కొనసాగుతున్నాయి. వైరస్ను కట్టడి చేశామని ఆనందించేలోపే కొత్త రకం వేరియంట్ బయటపడటం కలవరపాటుకు గురి చేస్తోంది. తాజాగా దక్షిణాఫ్రికాలో కొత్త రకం కరోనా వేరియంట్ను గుర్తించారు. కోవిడ్ వ్యాక్సిన్కు లొంగకుండా ఈ కరోనా వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని పరిశోధకులు వెల్లడించారు. ఈ ప్రకటనతో ప్రపంచం మరోసారి ఉలిక్కిపడింది. దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో C.1.2 అనే కొత్త రకం కరోనా వేరియంట్ ను గుర్తించారు. ఈ ఏడాది మే నెలలోనే C.1.2 రకం కరోనా వేరియంట్ ను గుర్తించామని దక్షిణాఫ్రికా ఇన్స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ NCID నాటల్ రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ సీక్వెన్సింగ్ ప్లాట్ఫామ్ KRIMC శాస్త్రవేత్తలు వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఈ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని హెచ్చరించారు. ఆగస్టు 13 నాటికి ఈ వేరియంట్ ను చైనా, కాంగో, మారిషస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పోర్చుగల్, స్విట్జర్లాండ్ దేశాల్లోనూ గుర్తించడం భయాందోళనకు గురిచేస్తోంది. C.1.2 రకం కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరమైనదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్లకు కూడా లొంగకుండా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోందని వెల్లడించారు. టీకాల నుంచి లభించిన రోగ నిరోధక శక్తిని తట్టుకుని ఈ మహమ్మారి వృద్ధి చెందుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. గతంలో విస్తృతంగా వ్యాప్తి చెంది భయాందోళనలు పెంచిన C.1 కరోనా వేరియంట్ కంటే కొత్త రకం C.1.2 వేరియంట్ మరింత ప్రమాదకరమని నివేదికలో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కనుగొన్న ఇతర వేరియంట్ల కంటే ఈ వేరియంట్ ఆందోళనకరమైనదని పరిశోధకులు తెలిపారు. కొత్త రకం C.1.2 వేరియంట్ దక్షిణాఫ్రికాలో స్థిరంగా పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మే నెలలో ఈ కొత్త రకం వేరియంట్ వ్యాప్తి 0.2% ఉండగా జూన్ నాటికి 1.6%, జులైలో 2% పెరిగిందని తెలిపారు. ఈ వేరియంట్ వ్యాప్తి డెల్టా వేరియంట్ వ్యాప్తితో పోలి ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. C.1.2 వేరియంట్ ఏడాదికి 41.8% మ్యూటేషన్ రేటును కలిగి ఉందని అధ్యయనంలో వెల్లడైంది. ఇది ప్రపంచంలో ఇప్పటి వరకు గుర్తించిన వేరియంట్ల మ్యూటేషన్ రేటు కంటే రెట్టింపని వివరించింది. దేశంలో ఎక్కువ మందికి కోవిడ్ టీకా డోసులు పంపిణీ చేసిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ముందు వరుసలో నిలిచింది. 7.04 కోట్ల మందికి 1 డోసు వేయగా అందులో 1.13 కోట్ల మందికి 2 డోసులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎక్కువ మందికి 2 డోసులు ఇచ్చిన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. అక్కడ మొత్తం 5.71 కోట్ల మందికి 1 డోసు వేయగా అందులో 1.54 కోట్ల మందికి 2 డోసులు వేశారు. ఇప్పటి వరకు దేశంలో 63.43 కోట్ల మందికి పైగా 1 డోసు, 14.58 కోట్ల మందికి 2 డోసుల వ్యాక్సిన్ వేసినట్లు కేంద్రం తెలిపింది. గుజరాత్లో 4.55 కోట్ల మందికి 1 డోసు వేయగా 1.13 కోట్ల మందికి 2 డోసులు అందించారు. బంగాల్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లో 1 కోటి మందికి పైగా 2 డోసులు అందించారు. ఆగస్టులో దేశంలోనే అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో రోజుకు సరాసరి 7.06 లక్షల డోసులు పంపిణీ చేశారు. 3వ దశ హెచ్చరికలతో 29 రోజుల్లో 16.40 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించారు.
కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ పాఠశాలలు పునః ప్రారంభించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సెప్టెంబర్ 1 నుంచి దశల వారీగా పాఠశాలలు, కళాశాలలు తెరవనున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభం కానుంది. 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు వారం రోజుల తర్వాత ప్రత్యక్ష తరగతులు ప్రారంభిస్తామని ప్రభుత్వం తెలిపింది. అటు 50% సామర్థ్యంతో తరగతులు నిర్వహిస్తామని పేర్కొంది. పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా కష్టాలు, పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలతో అల్లాడుతున్న ప్రజలపై కరెంటు బిల్లుల భారం పడనుంది. సర్దుబాటు వ్యయం పేరిట విద్యుత్ వినియోగదారులకు షాక్ తగలనుంది. ప్రజలపై 3,669 కోట్ల భారం పడనుంది. సెప్టెంబర్ నుంచి 8 నెలల పాటు సర్దుబాటు వ్యయం వసూలు చేయనున్నారు. నెలవారీ విద్యుత్ వినియోగం ఆధారంగా వినియోగదారులపై అదనపు ఛార్జీలు వడ్డిస్తారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు సర్దుబాటు షాక్ తగలనుంది. 2014-15 నుంచి 2018-19 మధ్య 5 ఏళ్లలో విద్యుత్ సరఫరా వ్యయం, వాస్తవ వ్యయానికి మధ్య వ్యత్యాసం 3,669 కోట్లుగా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ నిర్ధారించింది. ఈ మొత్తాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు డిస్కంలకు అనుమతిచ్చింది. సెప్టెంబర్లో జారీ చేసే బిల్లుల నుంచే ఇంధన సర్దుబాటు ఛార్జీల అదనపు వడ్డనకు డిస్కంలు సిద్ధమయ్యాయి. రానున్న 8 నెలల పాటు సమాన వాయిదాల్లో 10.3% వడ్డీతో కలిపి వసూలు చేయనున్నాయి. రాష్ట్రంలో 1,47,00,000 గృహ, 14,65,000 వాణిజ్య, 1,63,000 మంది పారిశ్రామిక వినియోగదారులపై భారం పడనుంది. అయితే 2019 ఏప్రిల్ 1 తర్వాత కనెక్షన్లు తీసుకున్న వినియోగదారులకు ట్రూ అప్ నిబంధన వర్తించదు. విద్యుత్ పంపిణీ సంస్థలకు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంచనాలకు మించి అయ్యే అదనపు వ్యయాన్ని ఏటా ట్రూ అప్ పేరిట వసూలు చేసుకునేందుకు ఈఆర్సీ అనుమతిస్తుంది. అలా ట్రూ అప్ కింద 7,225 కోట్ల రూపాయల వసూలుకు డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించగా ఈఆర్సీ 3,669 కోట్ల రూపాయలకు అంగీకరించింది. దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్పీడీసీఎల్ 5,889 కోట్లు ప్రతిపాదిస్తే 3,060 కోట్ల రూపాయల వసూలుకు ఈఆర్సీ ఆమోదం తెలిపింది. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఈపీడీసీఎల్ 1,336 కోట్ల మేర ప్రతిపాదించగా 609 కోట్ల వసూలుకు ఈఆర్సీ అనుమతిచ్చింది. ఈ మొత్తాలను 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏపీ ఈఆర్సీ టారిఫ్ అంచనాల ఆధారంగా 8 నెలల్లో వసూలు చేస్తాయి. ట్రూ అప్ వసూలు పూర్తయిన తర్వాత వివరాలను డిస్కంలు ఏపీ ఈఆర్సీకి ఇస్తాయి. ట్రూ అప్ లో హెచ్చుతగ్గులను మరుసటి ఏడాది టారిఫ్ లో ఈఆర్సీ సర్దుబాటు చేస్తుంది. డిస్కంలు దాఖలు చేసిన వార్షిక లెక్కల ప్రకారం 5 ఏళ్లలో ఎస్పీడీసీఎల్ 12,539 కోట్లు, ఈపీడీసీఎల్ 7,745 కోట్లు నష్టాల్లో ఉన్నాయని, ఇది రాష్ట్రానికి విద్యుత్ వినియోగదారులకు మంచిది కాదని ఏపీ ఈఆర్సీ వ్యాఖ్యానించింది. అద్దె ఇళ్లలో ఉండేవారి నుంచి విమర్శలు రాకుండా ప్రస్తుత విద్యుత్ వినియోగం ఆధారంగా ట్రూ అప్ వసూలు చేయాలని ఏపీ ఈఆర్సీ ఆదేశించింది. అయితే ఈఆర్సీ అనుమతించిన విధానంతో వినియోగదారులపై అధిక భారం పడుతుందని విద్యుత్ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 7 ఏళ్ల కిందటి నుంచి విద్యుత్ వినియోగాన్ని ట్రూ అప్ కోసం పరిగణలోకి తీసుకున్నారు. అప్పటితో పోలిస్తే ప్రతి ఇంట్లో విద్యుత్ ఉపకరణాల వాడకం పెరిగి కరెంటు వినియోగం దాదాపు రెట్టింపు ఉంటుంది. దీని ఆధారంగా ట్రూ అప్ వసూలు చేస్తే వినియోగదారులు నష్టపోతారని నిపుణులు పేర్కొంటున్నారు. రైతులకిచ్చే ఉచిత విద్యుత్తుకు సంబంధించిన 915.33 కోట్ల ట్రూ అప్ మొత్తాన్ని డిస్కంలు ప్రభుత్వం నుంచి వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం అంగీకరించకుంటే ఆ మొత్తాన్ని రైతుల నుంచి వసూలు చేయాలని ఈఆర్సీ సూచించింది. వివిధ వర్గాలకు అందిస్తున్న ఉచిత విద్యుత్తుకు సంబంధించిన ట్రూ అప్ ను ప్రభుత్వమే భరించాలి, లేదంటే వినియోగదారుల నుంచే వసూలు చేస్తారు. సర్దుబాటు వ్యయం వసూలుకు 2 డిస్కంల పరిధిలో వేర్వేరు టారిఫ్లను ఈఆర్సీ నిర్ణయించింది. ఉదాహరణకు 200 యూనిట్లు వినియోగించే ఎస్పీడీసీఎల్ పరిధిలోని వినియోగదారునిపై నెలకు సుమారు 250 వంతున భారం పడుతుంది. అదే ఈపీడీసీఎల్ పరిధిలోని ఆ స్థాయి వినియోగదారుడు 90 రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేటి నుంచి రంగంలోకి దిగనుంది. ఇందుకు సంబంధించి సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ ఇవాళ ఈడీ ఎదుట హాజరు కానున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ రోజు
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ మేరకు ఇదివరకే ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఆగస్టు 31 తేదీ హాజరు కావాలని చెప్పి ఇప్పటికే పూరి జగన్నాథ్కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆ మేరకు ఈరోజు ఈడీ కార్యాలయం ఎదుట పూరి జగన్నాథ్ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే పూర్తి సమాచారం సేకరించారు. ఈ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ముఖ్యంగా ఆబ్కారీ శాఖ ఏర్పాటు చేసిన సిట్ ఇప్పటికే దర్యాప్తు పూర్తి చేసింది. 12 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన సిట్ అధికారులు ఆ మేరకు 12 ఛార్జ్షీట్లు కూడా నమోదు చేశారు. ఇందులో 62 మందిని ప్రశ్నించారు. అందులో 11 మందికి సంబంధించి సీనియర్ రంగానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ నుంచి గోర్లు, తల వెంట్రుకలు, రక్త నమూనాలు కూడా సేకరించారు. అయితే ఛార్జ్షీట్లు దాఖలు చేసిన సమయంలో ఎక్కడ కూడా ఈ సీనియర్ రంగానికి చెందిన వాళ్ళని ఎక్కడ కూడా నిందితులుగా చూపించలేదు. దాదాపు 30 మందిని ఈ కేసులో అభియోగ పత్రాలను నిందితులుగా చూపించారు. అందులో దాదాపు 8 మందికి పైగా ఆఫ్రికన్ దేశాలకు, యూరోపియన్ దేశాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళు అందులో ఇంజనీరింగ్ స్టూడెంట్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, స్థానికంగా చిన్న చితక డ్రగ్స్ సరఫరా చేసే వాళ్ళు ఉన్నారు. అయితే ఎక్కడ కూడా దీనికి సంబంధించి సీనియర్ రంగానికి చెందిన వాళ్ళను అభియోగ పత్రాలను నిందితులుగా పేర్కొనలేదు. ఆ మేరకు సిట్కు సాక్ష్యాలు, ఆధారాలు కూడా లభించలేదని సమాచారం. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సిట్కు నేతృత్వం వహించిన శీలం శ్రీనివాసరావు నిన్న ఈడీ అధికారుల వద్దకు వచ్చి ఆ సమాచారం కూడా ఇచ్చారు. అతని వద్ద ఉన్న పూర్తి సమాచారాన్ని ఈడీ అధికారులకు పంచుకున్నారు. అయితే ఈ ఈడీ అధికారులు ఇప్పటికే సిట్ నుంచి పలు పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎందుకంటే ఆ అభియోగ పత్రాలతో పాటు ఎఫ్ఐఆర్లు హైకోర్టు ఆదేశాల మేరకు సిట్ అధికారులు ఈడీ అధికారులకు సమర్పించారు. వాటిని ఇప్పటికే ఈడీ అధికారులు విశ్లేషించారు. ఈ కేసుకు సంబంధించి వాళ్ళకు ఒక అంచనా వచ్చేసింది. ఇప్పటికే ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు. దాని కిందనే ఈ 12 మంది సినీ రంగానికి చెందిన వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేశారు. అయితే సిట్ దర్యాప్తు చేసిన విధానం ఒక ఎత్తు అయితే ఈ ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసి దాని కింద దర్యాప్తు చేపడుతున్నారు. సిట్ అధికారులేమో డ్రగ్స్ సేకరించారా లేదా, డ్రగ్స్ వాడారా లేదా దానికి సంబంధించిన కోణంలో వాళ్ళు దర్యాప్తు చేశారు. అయితే ఈడీ అధికారులు మాత్రం ఆ డ్రగ్స్ ఖరీదు చేయడానికి కానీ, లేకపోతే ఇక్కడికి తీసుకురావడానికి కానీ విదేశాలకు డబ్బులు పంపించారా, లేకపోతే ఇక్కడ మనీ లాండరింగ్ జరిగిందా, డ్రగ్స్ కొనుగోలు చేసి దాన్ని విక్రయించడం ద్వారా లాభాలు పొందారనే దానికి సంబంధించి మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేశారు. ఆ మేరకే ఈడీ అధికారులు ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ 12 మందికి నోటీసులు జారీ చేశారు. నిర్దేశించిన తేదీల్లో ఈరోజు పూరి జగన్నాథ్ హాజరవ్వాల్సి ఉండగా రేపు సెప్టెంబర్ 2వ తేదీ చార్మి హాజరు కావాల్సింది. ఇలా 22వ తేదీ వరకు నిర్దేశించిన తేదీల ప్రకారం వాళ్ళని 12 మందిని కూడా పిలిపించారు. వాళ్ళని ప్రశ్నించిన తర్వాత వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చాక ఈడీ అధికారులకు దానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులు ఆధారాలు వస్తే దాని కింద దర్యాప్తు పురోగతి ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఆధారాలు సేకరించకపోతే వీళ్ళని ప్రశ్నించిన దాన్ని బట్టి వాళ్ళకు వచ్చే పురోగతిలో మరికొంతమందిని కూడా పిలిపించి వాళ్ళకి నోటీసులు ఇవ్వడంతో పాటు వాళ్ళని పిలిపించి ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు ఈ పూరి జగన్నాథ్తో పాటు మరో 11 మందిని ఈ మొత్తం కూడా సీనియర్ రంగానికి చెందిన 12 మందిని ప్రశ్నించారు. వాళ్ళు ఇచ్చే సమాచారం ఆధారంగానే, వాళ్ళ నుంచి సేకరించిన వివరాల ఆధారంగానే ఈ కేసు పురోగతి ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే సిట్ అధికారి శ్రీనివాసరావును కూడా నుంచి కూడా వివరాలు సేకరించారు కాబట్టి వాళ్ళకి కొంత సమాచారం ఉంది. వీళ్ళని 12 మందిని ప్రశ్నిస్తే మనీ లాండరింగ్కి సంబంధించి కొంత వివరాలు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళకి సంబంధించిన బ్యాంక్ ఖాతాలు కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఎందుకంటే 12 మంది సీనియర్ రంగానికి చెందిన వాళ్ళ బ్యాంకు ఖాతాల నుంచి వాళ్ళ లావాదేవీలు జరిగాయి. ఈ డ్రగ్స్ వినియోగించారనే ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి కదా, వాళ్ళకి సంబంధించి ఒకవేళ ఈ డ్రగ్స్ ఈ బ్యాంక్ ఖాతాలో నుంచి కొనుగోలుకు సంబంధించి లేకపోతే విక్రయాలకు సంబంధించి ఏమైనా జరిగాయని చెప్పి వాళ్ళ బ్యాంకు ఖాతాలు కూడా పరిశీలించే అవకాశం ఉంది. వీళ్ళ నుంచి వచ్చే సమాచారం ఆధారంగా వీళ్ళు దర్యాప్తులో మరింత మందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు శ్రీకాంత్. ఇక తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట వద్ద వరదలో నిన్న నిలిచిపోయిన బస్సు ఇవాళ కొట్టుకుపోయింది. లో లెవెల్ వంతెనపై నిన్న వరదలో బస్సు చిక్కుకుపోయింది. బస్సులో ఉన్న ప్రయాణికులు కేకలు వేయడంతో 25 మందిని స్థానిక రైతులు కాపాడారు. ఇవాళ ఉదయం వరద ఉధృతి పెరగడంతో ఆర్టీసీ బస్సు కొట్టుకుపోయింది. చెత్త సేకరణపై రుసుములు వసూలు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలకు అనుకూలంగా తీర్మానించిన పట్టణ స్థానిక సంస్థల్లో అమలుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆగస్టుకు సంబంధించిన రుసుముల వసూళ్ల బాధ్యతను వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు. కొన్ని చోట్ల అన్ని డివిజన్లలో, ఇంకొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా రుసుముల వసూళ్లకు సిద్ధమయ్యారు. ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్నులు విధించాలన్న నిర్ణయంపై ప్రజల్లో తొలుత ఆందోళన వ్యక్తం కావడంతో చెత్త సేకరణపై రుసుముల అంశాన్ని పాలక వర్గాలు పలుచోట్ల వాయిదా వేశాయి. ఖచ్చితంగా ఆమోదించాల్సిందేనని ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు వెళ్లడంతో మళ్లీ పాలక వర్గాలు సమావేశమై అనుకూలంగా తీర్మానించాయి.
రాష్ట్ర ప్రభుత్వం జూన్లో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అమలుకు ఆదిలోనే బ్రేక్ పడింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం గ్రూప్ 1, 2 విభాగాల్లో 36 ఉద్యోగాల భర్తీకి ఆగస్టులోగా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంది. నేటితో గడువు ముగియనుండగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాకపోవడంతో స్తబ్దత నెలకొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయోపరిమితి మినహాయింపు ఉత్తర్వుల గడువు ఈ ఏడాది మే నెలాఖరుతో ముగియగా దీని కొనసాగింపు ఉత్తర్వులపై అనిశ్చితి నెలకొంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉద్యోగాల భర్తీ కాకుంటే ఓసీలతో నింపే విషయంతో పాటు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితి పెంపుపైన ప్రభుత్వం నుంచే స్పష్టత రాలేదు. ప్రస్తుత జనరల్ కేటగిరీలో వయోపరిమితి పెంపు జీవో కాలపరిమితి సెప్టెంబర్లోగా ముగియనుంది. దీనిపైన ఉత్తర్వులు రావాల్సి ఉంది. మరోవైపు వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని కొందరు నిరుద్యోగులు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. వీటన్నింటిపై సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వం ఉత్తర్వులు అందిస్తే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి ఆంజనేయులు తెలిపారు. సెప్టెంబర్ 10వ తేదీలోగా ఉద్యోగ ప్రకటనలు తప్పకుండా ఇస్తామని చెప్పారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలు విద్యార్థుల ప్రాణాలను మింగేస్తున్నా వాటిని కూల్చడంలో అంతులేని నిర్లక్ష్యం కొనసాగుతోంది. పాఠశాల విద్య, పంచాయతీరాజ్ శాఖల మధ్య సమన్వయం లేక శిథిల భవనాల కూల్చివేతలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పంచాయతీరాజ్ శాఖ అలసత్వం చేస్తున్నందున పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి కొత్త ప్రతిపాదనలు పంపింది. వర్షాలకు తడుస్తున్న పాఠశాల భవనాలు ఏ సమయంలో కూలతాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం, ఆ తర్వాత మర్చిపోవడం పరిపాటిగా మారింది. 2018లో విజయనగరం జిల్లా పాచిపెంటలో పాఠశాల మరుగుదొడ్డి గోడ కూలి శశివర్ధన్ అనే విద్యార్థి మృతి చెందాడు. గోడ శిథిలావస్థ వల్లే ప్రమాదం జరిగిందని అప్పట్లో అధికారులు తేల్చారు. కాలం చెల్లిన భవనాలు కూల్చివేయాలని వెంటనే ఆదేశాలు ఇచ్చారు. కానీ అమలు మాత్రం జరగలేదు. ఆ నిర్లక్ష్యానికి మూల్యమే తాజాగా ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని రాజుపాలెంలో చోటు చేసుకున్న తాజా దుర్ఘటన. పాఠశాలలో తోటి స్నేహితులతో ఆడుకుంటున్న పత్తి విష్ణువర్ధన్పై శిథిలావస్థకు చేరిన భవనం స్లాబ్ ఒక్కసారిగా కూలింది. రాష్ట్ర వ్యాప్తంగా 6,514 వరకు శిథిలావస్థకు చేరిన తరగతి గదులున్నాయని అధికారులు గతంలోనే లెక్కగట్టారు. ఇందులో శ్రీకాకుళం జిల్లాలో 348, విజయనగరం జిల్లాలో 237, విశాఖ 571, తూర్పు గోదావరి 245, పశ్చిమ గోదావరి 452, కృష్ణా 429, గుంటూరు 507, ప్రకాశం 605, నెల్లూరు 734, చిత్తూరు 630, కడప 568, అనంతపురం 858, కర్నూలు జిల్లాలో 330 తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. పాఠశాలలు పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉన్నందున కూల్చివేతకు ఆ శాఖ అనుమతి తప్పనిసరిగా మారింది. పంచాయతీరాజ్ ఇంజనీర్లు వీటిపై దృష్టి పెట్టడం లేదు. పంచాయతీరాజ్ శాఖ బాధ్యతంటూ విద్యాశాఖ దాన్ని పట్టించుకోవడం లేదు. భవనం కూల్చివేతకు అయ్యే వ్యయాన్ని ఎవరు భరించాలనే దానిపైన సందిగ్ధత నెలకొంది. ఒక్కో తరగతి గది కూల్చివేతకు 10,000 నుంచి 15,000 వరకు అవుతుందని గతంలో సమగ్ర శిక్ష అభియాన్ లెక్క తేల్చింది. ఈ నిధులు భరించేందుకు పంచాయతీరాజ్ శాఖ ముందుకు రాకపోవడంతో పాఠశాల నిర్వహణకు ఇచ్చే నిధులు వినియోగించుకోవాలని విద్యాశాఖ ప్రధానోపాధ్యాయులకు సూచించింది. కూల్చివేతలపై జాప్యం కారణంగా ఊహించని ఘటనలు జరిగి చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కాలం చెల్లిన భవనాల్లో తరగతులు నిర్వహించకపోయినా పాఠశాల విరామ సమయంలో పిల్లలు ఆడుకునేందుకు అటువైపు వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వర్షాలకు తడుస్తున్న భవనాలు ఏ సమయంలో కూలుతాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రెండు శాఖల మధ్య సమన్వయ లోపం చిన్నారుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి కొత్త ప్రతిపాదనలు పంపింది. నాడు నేడు కింద తరగతి గదుల పనులు చేపడుతున్నందున శిథిలావస్థకు చేరిన భవనాల కూల్చివేత అధికారం జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని కోరింది. ఇందుకు అయ్యే వ్యయాన్ని పాఠశాల నిర్వహణ నిధుల నుంచి వెచ్చించాలని పేర్కొంది. తల్లిదండ్రుల కమిటీ తీర్మానం మేరకు శిథిలాల్లో వచ్చే ఇనుము, ఇతర సామాగ్రిని విక్రయించి పాఠశాల బ్యాంకు ఖాతాకు జమ చేయాలని ప్రతిపాదించింది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేదాకా భవనాల కూల్చివేత ప్రక్రియ ముందుకు కదిలే పరిస్థితి లేదు. సుప్రీంకోర్టు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ ఒకేసారి 9 మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కోర్టుకు అనుబంధంగా ఉన్న ఆడిటోరియంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ వారితో ప్రమాణం చేయించనున్నారు. న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారాన్ని తొలిసారి ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం ఇవాళ జరగనుంది. ఒకేసారి 9 మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10:30కు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ వారితో ప్రమాణం చేయించనున్నారు. సీనియారిటీ ప్రకారంగా జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సిటి రవికుమార్, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ బేలా మాధుర్య త్రివేది, జస్టిస్ పమిడి ఘంటం శ్రీనరసింహ ప్రమాణ స్వీకారం చేస్తారు. 9 మంది న్యాయమూర్తులు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయడం సుప్రీంకోర్టు చరిత్రలో ఇదే ప్రథమం. ఇప్పటి వరకు ప్రధాన న్యాయమూర్తి ఉండే కోర్టు 1వ హాలులో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కరోనా వల్ల ఆడిటోరియానికి మార్చారు. సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని దూరదర్శన్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని కొలీజియం ఈ నెల 17న 9 మంది న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేయగా 25న కేంద్రం ఆమోదం తెలిపింది. ఆ మరుసటి రోజే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దేశ అత్యున్నత న్యాయస్థానం సహా అన్ని కోర్టుల్లో ఖాళీల భర్తీపై జస్టిస్ ఎన్వి రమణ దృష్టి సారించారు. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సుదీర్ఘ పోరాటం ముగిసింది. ఈ నెల 31లోగా బలగాల ఉపసంహరణ పూర్తవుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ప్రకటన మేరకు అగ్రరాజ్యం సేనలు ఆఫ్ఘన్ నుంచి వెళ్లిపోయాయి. అమెరికా చివరి విమానం ఆకాశంలో కనుమరుగయ్యాక తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపి సంబరాలు చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ పూర్తి స్వాతంత్ర్యం పొందినట్లు ప్రకటించుకున్నారు. మరోవైపు ఆఫ్ఘాన్ భూభాగం ఉగ్రముఠాలకు స్థావరం కాకూడదని ఐరాస భద్రతా మండలి ఓ తీర్మానం ఆమోదించింది. ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్ల పాటు అమెరికా బలగాలు చేసిన సుదీర్ఘ పోరాటం ముగిసింది. ఆగస్టు 31 వరకు బలగాలు ఉపసంహరణ పూర్తి చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ప్రకటన మేరకు ఆ ప్రక్రియ పూర్తయింది. తాలిబన్లు ఈ నెల 15న కాబుల్ను ఆక్రమించడంతో అగ్రరాజ్యం సేనల ఉపసంహరణ ప్రారంభమైంది. కాబుల్లో అర్ధరాత్రికి 1 నిమిషం ముందు సోమవారం రాత్రి 3:29 విమానాశ్రయం నుంచి అమెరికా చివరి కార్గో విమానం బయలుదేరడంతో 2 వారాల క్రితం నుంచి మొదలైన ఈ ప్రక్రియ ముగిసింది. ఈ విమానంలో అమెరికా కమాండర్, రాయబారి తదితరులు ఉన్నట్లు పెంటగాన్ వర్గాలు తెలిపాయి. అయితే కాబూల్ నుంచి ఆశించినంత మంది పౌరుల్ని తరలించలేకపోయినట్లు పెంటగాన్ అంగీకరించింది. అంతర్జాతీయ సమాజం కోరుకుంటున్నట్లుగా తాలిబన్లు వ్యవహరించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సూచించారు. కాబూల్ నుంచి వెళ్లిపోవాలనుకునే వారికి విమానాశ్రయం తెరిచే ఉంచాలన్నారు. అమెరికా బలగాల ఉపసంహరణతో తాము పూర్తి స్వాతంత్ర్యం సాధించినట్లు తాలిబన్లు ప్రకటించుకున్నారు. అగ్రరాజ్యం సేనలన్నీ వెళ్లిపోయాయని, ఆఫ్ఘనిస్తాన్ పూర్తి స్వాతంత్ర్యం సాధించినట్లు తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. సోమవారం అర్ధరాత్రి దాటాక ఆకాశంలో ఎగిరిన అమెరికా చివరి విమానం కనుమరుగయ్యే వరకు చూసిన తాలిబన్లు ఆ తర్వాత గాల్లోకి కాల్పులు జరిపి విజయోత్సవాలు చేసుకున్నారు. మరోవైపు భారత్కు అధ్యక్షత వహిస్తున్న ఐరాస భద్రతా మండలి ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితులపై ఓ తీర్మానం ఆమోదించింది. తాలిబన్లు ఇతర దేశాలపై దాడులు చేయడం గాని, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం గాని చేయకూడదని పేర్కొంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అనుకూలంగా 13 మంది సభ్యులు ఓటు వేయడంతో ఆమోదం పొందింది. అయితే ఈ ఓటింగుకు రష్యా, చైనాలు దూరంగా ఉండడం విశేషం. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక సముద్ర తీరంలో మత్స్యకారులకు అరుదైన చేప చిక్కింది. సముద్ర గర్భంలోని పగడపు దిబ్బల్లో అరుదుగా పెరిగే ఈ చేపను ఏంజెల్ చేప అంటారు. మత్స్యకారులు దీన్ని రాణి చేపగా పిలుస్తారు. దీనికి ముందు భాగంలో 2 కొమ్మలు, వెనుక తోకతో పాటు సెన్సార్ లాంటి ఏరియలుంటుంది. వెనక వచ్చే శత్రు చేపలను దీని ద్వారా పసిగడుతుందని జాలర్లు చెబుతున్నారు. 4 ఏళ్లకొకసారి ఇలాంటి చేప దొరుకుతుందని, 5 కిలోల బరువు ఉంటుందని తెలిపారు.